దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో విమానంలో ముందు వైపు లేదంటే వెనకవైపు అసలు ఏ నంబర్ సీట్లో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమాన ప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనకవైపు సీట్లు భద్రమా అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలిచేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైన విమానం రన్వే పైనుంచి అదుపు తప్పి గోడను ఢీకొని మంటల్లో కాలి బూడిదైంది. బ్యాంకాక్ నుంచి మువాన్కు వస్తున్న విమానం పక్షిని ఢీకొట్టింది. దీంతో 2.8 కిలోమీటర్ల పొడవైన ఆ రన్వే మీద కొంత దూరం కిందికి వచ్చింది. ఈ క్రమంలో విమానం గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి సిబ్బంది సహా 181 మంది విమానంలో ఉండగా ఇద్దరు మాత్రమే బతికి బయటపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మృత్యుంజయులిద్దరిని ఫ్లైట్ అటెండర్లుగా గుర్తించారు. ఇందులో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు కాగా వారిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరిద్దరూ ప్రాణాలతో బయటపడటానికి వెనకవైపు కూర్చోవటమే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2015లో టైమ్ మ్యాగజైన్ అధ్యయనం ప్రకారం విమాన ప్రమాదం జరిగినప్పుడు వెనక భాగంలోని సీట్లు అత్యంత సురక్షితమని తేలింది. ముందు మధ్య వరుసలో కూర్చునే వారి కంటే తోక భాగంలో సీట్లో ఉన్నవారు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడినట్టు నివేదించింది. విమానం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాల్ని మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీసులకు వాడే భారీ పౌర విమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వ చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వలు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలు కావటం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాద సందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాద రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మ్యాగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేషిస్తూ ఒక నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారం తోక భాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లలో పోలిస్తే 40% అధికంగా ఉంటాయి. ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒక రకంగా ప్రమాదకరమని ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయాల్లోకి దూసుకువెళ్లిన ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది. మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమాన ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనక, పక్క భాగాలు దెబ్బతింటాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో బతికిన ఇద్దరిని ఏవియేషన్ అధికారులు విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తమకు తెలియదని ఫ్లైట్ అటెండెంట్ లీ అన్నాడని వైద్యులు చెప్తున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవటం వరకే తనకు గుర్తుందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రయాణికుల సేవల ఇన్ఛార్జిగా ఉన్న లీ విమానం చివరి భాగంలో కూర్చున్నాడని, ప్రమాదంతో షాక్కి గురయ్యాడని వారు చెప్పారు. భుజానికి, తలకు గాయాలైనట్టు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన మరో అటెండెంట్ని క్వాన్గా గుర్తించారు. తూర్పు సియోల్లోని అసన్ మెడికల్ సెంటర్లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. తల, పొత్తి కడుపుతో పాటు కాళ్లకు గాయాలైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రమాదం గురించి వివరించే స్థితిలో ఆమె లేదని తెలుస్తోంది. విమానం తోక భాగంలో కూర్చోవడంతో పాటు సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్లే ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. కమర్షియల్ విమానాల్లో తోక భాగాన్ని సురక్షితంగా భావిస్తారు. 181 మందితో బ్యాంకాక్ నుంచి మువాన్కు వస్తున్న బెజో ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737-800 విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే పై నుంచి అదుపు తప్పి చివరన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టింది. అక్కడ కాంక్రీట్ గోడ కనుక లేకపోతే చాలా మంది ప్రాణాలతో బయటపడేవారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ విమానం ఢీకొట్టగానే కూలిపోయేలా గోడ ఉండాలని, కానీ కాంక్రీట్తో ఎందుకు నిర్మించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ విమానం రన్వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. దీంతో ఇది బాడీపైనే బెల్లీ ల్యాండింగ్ చేసింది. అప్పటికే ఒక ఇంజిన్ని పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గింది.
దీంతో ల్యాండ్ అయ్యాక నియంత్రణ కోల్పోయి ముందుకు దూసుకువెళ్లింది. రన్వే దాటాక చివర నిర్మించిన ఓ కాంక్రీట్ గోడను ఢీకొని ఒక్కసారిగా అగ్నిగోళం వలె మండింది. దీనిపై వైమానిక రంగ నిపుణుడు డేవిడ్ లియర్ మౌంట్ సైన్యూస్తో మాట్లాడుతూ అక్కడ గోడ లేకపోతే కంచెను దాటుకుని విమానం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగేదన్నారు. దాదాపు ప్రతి ఒక్కరి ప్రాణాలు దక్కేవన్నారు. ఈ ప్రమాదంలో ఎయిర్ క్రాఫ్ట్ థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్ బ్రేక్స్ వంటివి పూర్తి స్థాయిలో పనిచేయలేదని మరోవైపు ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేలపైకి దిగడానికి అనుమతించినట్లయిందని అంటున్నారు. పక్షులు ఇంజిన్ ఢీకున్నా అత్యంత అరుదుగా మాత్రమే ఇంత భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా 2 బతికి ఉండటంతో వాళ్ళని మృత్యుంజయులంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.